ఒకానొక ఊరిలో రాణి అనే పేరుగల పెళ్లికాని ముసలి పిచ్చుక ఉండేది. రాణి చిన్నప్పటినుంచి ఎంతో బిడియంగా సిగ్గుగా ఉండేది. అమ్మానాన్నలు ఉన్నప్పుడు రాణికి పెళ్లి చేయాలని చాలా సంబంధాలు చూశారు. కాని వచ్చిన ప్రతి సంబంధం ముక్కు కొంచెం పెద్దగా ఉందని, ముఖం కడగలేదని, నవ్వు బాలేదని, జాతకం కుదరడం లేదని, ఇలా ఎన్నో సిల్లి కారణాలు చెప్పి రాణి పిచ్చుకని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేవాళ్లు. రాణి పిచ్చుక తల్లిదండ్రులు ఎంతో బాధపడేవాళ్లు. అప్పుడు రాణిని కోపంగా తిట్టేవాళ్లు. ఏం పుట్టుకేనిది? నీకు పెళ్లి చేయాలని ఎన్నో సంబంధాలు చూశాం, కాని ఏమిటి లాభం? పెళ్లి చూపులకు వస్తున్నారు, పెట్టింది తింటున్నారు, నిన్ను చూస్తున్నారు, వెళ్ళి నచ్చలేదని చెప్తున్నారు అంది తల్లి పిచ్చుక. రాణి పిచ్చుక ఏడుస్తూ, మరి నష్టజాతకురాలని ఎందుకు కన్నావమ్మా? కన్న తర్వాతే కదా తెలిసింది మేం కన్నది నష్టజాతకురాలని. రాణి పిచ్చుక బాధగా, అయితే ఇప్పుడేం చేయమంటావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటావా? వెళ్ళిపోతానని ఎవరిని బెదిరిస్తున్నావే? వెళ్ళు, ఎక్కడికెళ్తావో నేను చూస్తా. నన్ను ప్రాణంగా చూసుకునే బాబాయ్ పిన్ని ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికే పోతాను. నాకు 2 పూటలా అన్నం పెట్టలేరా? మీ పిన్ని నిన్ను చూసి, వామ్మో నువ్వా తల్లి, నువ్వెందుకొచ్చావు? నువ్వు మా ఇంట్లో ఉంటే మా అమ్మాయికి కూడా పెళ్లి కాదు. మా ఇంట్లో వద్దు తల్లి, హాస్టల్లో ఉండు, కావాలంటే హాస్టల్ డబ్బులు కడతామని చెబుతుంది తప్ప నిన్ను మాత్రం ఇంట్లో అడుగు పెట్టనివ్వదు. బంధువులు చుట్టాలు చాలామంది ఉన్నారు కదా మనకి. నువ్వెక్కడికైనా వెళ్ళు, మాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే వెళ్ళిన చోట చెప్పు, అయ్యా అవ్వా నాకెన్నో పెళ్లిచూపులు జరిగాయి, కానీ నేనెవరికి నచ్చలేదు, నేను మీ ఇంట్లో కొన్నాళ్ళు ఉంటాను అని. అప్పుడు నిన్ను ఇంట్లో నుంచి గెంటేయడం కాదు తల్లి, నీ ముఖం మీద తలుపేస్తారు అని సుప్రభాత మొదలుపెట్టేది. కొన్నాళ్లకి కూతురికి పెళ్లి కావటం లేదనే దిగులుతో ఇద్దరూ చనిపోయారు. రాణి పిచ్చుక ఒంటరిదయింది. తెల్లారి లేచినప్పటినుంచి తిరిగి పడుకునే వరకు ఇరుగు పొరుగు వాళ్ళు, తెలిసిన వాళ్ళు వెటకారంగా, చీదరింపుగా, రా త్వరగా వెళ్ళాలి, లేకపోతే రాణిలా పెళ్లిగాని ముసలమ్మవాతో. ఆ మాటలు రాణి పిచ్చుక మనసును ఎంతో గాయం చేసేవి. ఇంట్లోనే ఉంటూ ఏడ్చేది. చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోను చూసుకుని బాధపడుతూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ఆ ఊరిలోకి పెళ్లి కాని ముసలి రాజుకాకి వచ్చాడు. తక్కువగా మాట్లాడతాడు. పక్క ఊరిలోని హైవే రోడ్డు పనుల్లో పనిచేసే ఇంజనీర్ అతను. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. నిరాడంబర జీవితం. ఎవరితోనే పెద్దగా మాట్లాడాడు. రాజుకాకి రాణి పిచ్చుక ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటున్నాడు. దాంతో రాణి పిచ్చుకను ప్రతిరోజు చూస్తుండేవాడు. పెళ్లి కాలేదని ఊరివాళ్లు చేస్తున్న హేళనకి ఏడుస్తుండటంతో రాజుకాకి జాలి అనిపించేది. అయ్యో, ఈ రాణి పిచ్చుకకి పెళ్లి కావటం లేదని ఊరివాళ్లు ఎంతలా హేళన చేస్తున్నారు పాపం. రాణి ఆ మాటలకి ఎంత బాధపడుతోందో, నేను వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తాను అని రాజుకాకి రాణి పిచ్చుక ఇంటికొచ్చాడు. తనని పరిచయం చేసుకున్నాడు. రోజు మిమ్మల్ని చూస్తుంటాను అంది రాణి పిచ్చుక. నేను కూడా మిమ్మల్ని చూస్తున్నాను. ఈ ఊరివాళ్లు మీ పెళ్లి గురించి అంత హేళనగా మాట్లాడుతున్నారు. మీకింకా పెళ్లి కాలేదా? హలో, ఎవరు మీరు? మీకు నా పెళ్లి గురించి ఎందుకు? వచ్చిన పని చూసుకుంటే ఇద్దరికీ మంచిది. సారీ అండి, మీ బాధను పంచుకుందామని అడిగాను. నా బాధను పంచుకోవటానికి మీరెవరండి? నా అన్నయ్యనా, తమ్ముడివా, లేదంటే నా బావవా? అంతకుమించి మంచి ఫ్రెండ్ అండి. నాకు ఏ స్నేహం వద్దు, ఏ స్నేహితుడు వద్దు. ఇంతకీ వచ్చిన పని చెప్పండి. ఒక టీ ఇస్తారా? టీ అయిపోయింది, పాలివ్వండి, నేను టీ పెట్టుకొస్తాను. ఉండండి, ఇస్తాను అని లోపలికి వెళ్ళింది. రాజుకాకి దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఇంటికి ఇరుగు పొరుగు ఉన్న శశిపావురం, మీనాచిలుక చూశాయి. గుసగుసగా మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి. రాజుకాకి వాళ్ల చూపులను పట్టించుకోలేదు. రాణి పిచ్చుక పాలు తీసుకొచ్చి ఇచ్చింది. రాజుకాకి వెళ్ళిపోయాడు. తననే అదువులా చూస్తున్న శశిపావురాన్ని, మీనాచిలుకను రాణి పిచ్చుక చూసి చటుక్కున తలుపు వేసుకుంటుంది. చూసావా మీనా, ఈ ముసలి పిచ్చుక ఎంతకు తెగించిందో? గంతకు తెగినప్పు అంతా అని ఊరికి అనలేదు కదా పెద్దలు. వయసులో ఉన్నప్పుడు ఎలాగూ పెళ్లి కాలేదు, ఇప్పుడేదో ప్రయత్నం చేసుకుంటుంది. సర్లే శశి, మనం మాత్రం ఎందుకు అట్ట చెప్పడం అని మాట్లాడుకుంటూ ఉండగా రాజుకాకి టీ తీసుకుని రాణి పిచ్చుక దగ్గరికి వచ్చాడు. రాణి పిచ్చుకకి టీ ఇచ్చి తను టీ తాగుతాడు. అది చూసి తట్టుకోలేక శశిపావురం, మీనాచిలుక తలుపులు వేసుకుంటాయి. మనల్ని చూసి వాళ్ళంత గట్టిగా తలుపులు వేసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని రాణి పిచ్చుక మురిసిపోతుంది. అలా మొదలైన వారి పరిచయం క్రమక్రమంగా ప్రేమగా మారడం మొదలైంది. రాణి పిచ్చుక నెమ్మదైన మాట తీరు, పెద్ద మనసు అన్నీ రాజుకాకిని ఆకట్టుకున్నాయి. అలా చిన్న చిన్న మాటలు పెద్ద అనుబంధంగా మారాయి. రాజుకాకి రాణి పిచ్చుక మాట్లాడుకోవడం చూసి, మీనా, ముసలి రాణికి ముసలివరుడు దొరికేసినట్టున్నాడే. అవునే స్మైలీ, ఒకరి ముడతలు ఒకరికి నచ్చినట్టున్నాయి. ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు అని వెటకారపు మాటలు రాణి పిచ్చుక గుండెని మరింత బాధపెట్టాయి. నా వల్ల అతనికి అపకీర్తి వచ్చేలా ఉంది. అది నాకిష్టం లేదు. రాజుకి దూరంగా ఉండాలి, అదే ఇద్దరికీ మంచిది అనుకుని రాజుకాకి దూరంగా ఉండాలనుకుని 2 రోజుల నుంచి రాజుకాకి ఇంటికొచ్చి పిలిచినా పలకలేదు.
ముఖం మీదే తలుపేసేసింది. ఏం జరిగిందో రాణిని అడిగి తెలుసుకుంటాను అని రాజుకాకి రాణి పిచ్చుక ఇంటికొచ్చాడు. ఏం జరిగింది రాణి? ఎందుకు నాతో నువ్వు మాట్లాడటం లేదు? మనం మాట్లాడుకోకపోవడమే మంచిదండి. నా వల్ల మీకు చెడ్డ పేరు రావడం ఏమాత్రం నాకిష్టం లేదు. లోకులు కాకులు, నేను వాళ్ల మాటల్ని పట్టించుకోను. కాని నేను పట్టించుకుంటాను. అయితే నన్ను మీకు దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నారా? నేను మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పే అధికారం నాకు లేదు. ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను రాణి. అంటే మీ ఉద్దేశం? మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? మనవా? వద్దు వద్దు, నేను ముసలమ్మాయిని. నేనేమైనా పడుచు పిల్లాడినా? నేను ముసలివాణ్ణే. నాకు నీ మంచితనం, నీ మనస్సు నచ్చాయి. రాణి పిచ్చుక కళ్ళల్లో నీళ్లొచ్చాయి. మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు ముసలి రాజుకాకి. నీ మౌనాన్ని అంగీకారం అనుకుంటున్నాను. ఊరంతా నవ్వుతుంది. ఊరివాళ్ల నవ్వులు 2 రోజులు మాత్రమే. మన సంతోషమే మనకు ముఖ్యం రాణి. ఎవరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే పదరాణి, ఊరి పెద్ద దేవాగ్రత దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని మన నిర్ణయం చెప్తాం అని దేవాగ్రత దగ్గరికి వచ్చారు. దేవాగ్రత, ఏంటి రాజు నువ్వు చెప్పేది? నిజం చెప్తున్నాను దేవాగ్రత గారు. రాజుని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే పెద్దయ్యా. పెళ్లి చేసుకోవాలనే నీ కోరిక ఈ విధంగా ఇప్పుడు తీరబోతోంది కదా, నీకెలా అనిపిస్తోంది రాణి? చాలా సంతోషంగా ఉంది పెద్దయ్యా. ఇక నుంచి ఎవ్వరూ నన్ను పెళ్లి కానిదాన్నని ఏడిపించరు. నాతో అందరూ మంచిగా మాట్లాడతారు. రాణి, పెళ్ళనేది ఎప్పుడు ఎవరితో ఎవరికి అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతకాలానికి నీకు ఈ రాజుతో పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉంది కాబట్టే ఇప్పుడు పెళ్ళవుతోంది. ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని రాజుకాకి నిజాయితీ చూసి ఒప్పుకున్నారు. రాణి పిచ్చుకకి ధైర్యం వచ్చింది. అది తన జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని భావించింది రాణి పిచ్చుక. ఎలాంటి కంగారు లేకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దేవాగ్రద్ద వాళ్ల ప్రేమను ఒప్పుకుంటాడు. ఇద్దరు సంతోషపడతారు. అడవి తల్లి గుడి ముందు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. దండలు మార్చుకుంటారు. కొత్త కాపురం మొదలుపెట్టారు. పెళ్లైపోయిన 2 రోజుల్లోనే ఊరి మాటలు మారిపోయాయి. రాణి పిచ్చుక అదృష్టం చాలా గొప్పది అంది శశి పావురం. అవును శశి, పెళ్లి కాలేదని ఇంతకాలం బాధపడినా ఇప్పుడు మనసున్న రాజుకాకి తోడయ్యాడు. ఇద్దరు బావుంటారు. ఇద్దరూ కలిసి రాణి పిచ్చుక ఇంట్లో కాపురం మొదలు పెడతారు. మరుసటి రోజు ఉదయం టీ ఇద్దరు కలిసి తాగుతారు. ఆమె వంట చేస్తుంటే అతను బయట మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. సాయంత్రం ఇద్దరూ నీలాకాశాన్ని చూస్తూ పక్కపక్కన కూర్చుంటారు. ముసలి పిచ్చుకకి ఒంటరితనం మాయమైంది. రాజుకాకి జీవితం కూడా సంపూర్ణమైంది. అలా ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని మొదలు. రాణి పిచ్చుక సంతోషంగా శశిపావురం ఇంటికొచ్చింది. ఏమిటే రాణి, ఈ పూట ముఖం దీపంలా వెలిగిపోతోంది. ఏమిటి సంగతి? ఏదైనా శుభవార్తను తీసుకొచ్చావా? అవునే శశి, నేను చెప్పేది వింటే మనందరికీ శుభవార్తే అవుతుంది. మరింకా ఆలస్యం ఎందుకే రాణి? ఆ శుభవార్త ఏంటో చెప్పు, విని నేను సంతోషపడతాను. అవసరం అనుకుంటే మీనాచిలుకకి, దేవికృతకి కూడా చెప్తాను. మరి స్మైలీ కొంగ ఏం పాపం చేసిందే? తన ఇంటికెళ్ళి చెప్పొస్తానని చెప్పడం లేదు. నీకు తెలుసు కదా స్మైలీ కొంగకి నాకు మాటలు లేవని. మన ఇద్దరికీ కారం పొడి గురించి గొడవ జరిగి ఎన్ని రోజులైంది శశి? 2 రోజులైంది. మన ఇద్దరిలో ముందుగా మాట్లాడింది ఎవరు? నేనే రాణి. మరి నీకు స్మైలీ కొంగకి ఒక చేప గురించి గొడవ జరిగి ఎన్ని రోజులైంది? 1 రోజులైంది. ఈ 1 రోజుల్లో నేనెక్కడ కనిపించినా స్మైలీ కొంగ నన్ను పలకరించింది. నాతో మాట్లాడాలని చూసింది. నాకు సారీ కూడా చెప్పిందనుకో. తప్పుగా మాట్లాడింది ఎవరు? సారీ చెప్పాల్సిందెవరు? అలకపాన్ పెక్కాల్సిందెవరు? వాటికి తప్పు నాదే రాణి. ఆ రోజు చేప విషయంలో నేనంత కోపంగా ఎందుకు ప్రవర్తించానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అయిందేదో అయింది శశి. స్మైలీ కొంగ దగ్గరికి వెళ్ళు, సారీ చెప్పు. అది ఏమాత్రం బెట్టు చేయదు. నిన్ను చూసి చాలా సంతోషపడుతుంది. నీకోసం చేపల కూర చేసి పెడుతుంది. నాతో పాటు నువ్వు కూడా రావే. నువ్వు చెప్పాలనుకున్న శుభవార్త అక్కడే మా ఇద్దరికి చెప్పు. నేను నీతో పాటు వస్తే నేను చెప్పడం వల్లే నువ్వు సారీ చెప్పడానికి వచ్చావని స్మైలీ అనుకుంటుంది. అలా వద్దు. నువ్వు ముందెళ్ళు, స్మైలీకి సారీ చెప్పు. నేనందరినీ తీసుకొస్తాను. నువ్వు నేను అక్కడే కలుసుకున్నట్టుగా మాట్లాడుకోవాలి. సరే రాణి, నేనిప్పుడే స్మైలీ కొంగ దగ్గరికి వెళ్తాను. అయితే నేను మీనాచిలుక దగ్గరికి వెళ్తాను అని రాణి పిచ్చుక వెళ్ళిపోతుంది. శశిపావురం ఇంటికి తాళం వేసి స్మైలీ కొంగ ఇంటికొచ్చింది. ఏం చేస్తున్నావు స్మైలీ? స్మైలీ కొంగ సంబరంగా, శశి, నువ్వు నిజంగానే నా ఇంటికొచ్చావా, లేదంటే నేను కలలో ఉన్నానా? ఇది కల కాదే, నిజం. నేను నిజంగానే నీ దగ్గరికొచ్చాను. అయితే నా మీద పూర్తిగా కోపం పోయిందన్నమాట. పూర్తిగా పోలేదు స్మైలీ, సగం మాత్రమే పోయింది. అబ్బో, ఆ మిగతా సగం కూడా పోవాలంటే ఏం కావాలో తమరికి? నీ చేతికి చేపల కూర కావాలి. తప్పకుండా శశి, నీకోసం కమ్మని చేపల కూర చేస్తాను. వేడివేడిగా తిందాం. మన ఇద్దరమే కాకుండా మన ఫ్రెండ్స్ అందరినీ పిలుద్దాం.
అందరం కలిసి ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ చేపల కూర తిందాం. అలాగే శశి, నీ సంతోషాన్ని నేనెందుకు కాదంటాను చెప్పు. నేను వెళ్ళి తాజా తాజా చేపలు పట్టుకొస్తాను. నువ్వు వెళ్ళి మన ఫ్రెండ్స్కి చెప్పి ఇక్కడికి తీసుకురా. ఇప్పుడు వెళ్ళి పట్టుకురావడం ఎందుకు స్మైలీ? నీ దగ్గర ఉన్న నీళ్ల సంపులో చాలా చేపలుంటాయి కదా, వాటిని తీసి కూర చెయ్యి. నేను వెళ్ళి అందరినీ తీసుకొస్తాను అని శశి పావురం మీనాచిలుక ఇంటికొచ్చింది. రాణి పిచ్చుక మీనాచిలుక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్లకి విషయం చెప్పింది. వాళ్లు కూడా అక్కడి నుంచి బయలుదేరి దేవీకృత దగ్గరికి వచ్చారు. స్మైలీ కొంగ చేస్తున్న చేపల కూర గురించి చెప్పారు. దేవీకృత మురిసిపోయి, సరే పదండి, నేను కూడా ఇంకా వంట చేయలేదు అని వాళ్లతో కలిసి స్మైలీ కొంగ ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. శశి, వెళ్ళి ఆ రాజుకాకి కూడా చెప్పు. సరే, మీరు వెళ్తూ ఉండండి, నేను వెళ్ళి రాజుకాకి విషయం చెప్పి వస్తాను. ఇక రావడం రాకపోవటం వాడిష్టం అని శశి పావురం వెళ్ళిపోయింది. స్మైలీ కొంగ చేపల కూర చేస్తూ ఉంటుంది. వాసన ఆ గాలిలో కలిసి ఊరంతా వ్యాపిస్తూ ఉంటుంది. రాణి పిచ్చుక మీనాచిలుక దేవికృత కలిసి స్మైలీ కొంగ ఇంటికొచ్చారు. అందరూ బావున్నారా? పక్షులందరూ కలిసి బాగున్నామని చెప్పారు. శశి పావురం రాజుకాకి ఇంటికి వచ్చింది. ఎక్కడికి రాజు? స్మైలీ కొంగ దగ్గరికి. శశి, నువ్వు రావటం లేదా? రాణి నాకు ఫోన్ చేసి స్మైలీ కొంగ చేపల కూర వండుతుందని, తినడానికి రమ్మని చెప్పింది. శశి పావురం తనలో తాను, దొంగ మొహంది, చెప్పలేదని నన్ను పంపించింది అనుకుని పైకి మాత్రం, నాకు చెప్పిందిలే, ఇద్దరం కలిసి వెళ్దామని వచ్చాను. మరి పదా అని ఇద్దరు బయలుదేరి స్మైలీ కొంగ ఇంటికొచ్చారు. స్మైలీ కొంగ అందరికీ చేపల కూరతో కమ్మని భోజనం పెట్టింది. నువ్వు మాతో కూర్చుంటినివే, తర్వాత ఏం తింటావు చెప్పు అని రాణి పిచ్చుక అనగానే మిగతా వాళ్లు కూడా సరే అన్నారు. స్మైలీ కొంగ కూడా వాళ్లతో కూర్చుని తింటూ ఉంటుంది. ఎలాగూ అందరం ఇక్కడ కలుసుకున్నాం కాబట్టి నేనొక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. అందరూ రాణి పిచ్చుకను చూశారు. చలి రోజురోజు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదుగా. పగలంతా ఎవరికి తోచిన పనిని, వచ్చిన పనిని చేసుకుంటున్నాం. రాత్రికున్నదో లేనిదో తిని ఎవరింట్లో వాళ్లం దుప్పటి కప్పుకుని పడుకుంటున్నాం. ఇక నుంచి అలా వద్దు. రోజు రాత్రి భోజనానికి నీ ఇంటికి రావాలా రాణి? ఎవరింటికి వెళ్లేది లేదు. ప్రతిరోజు రాత్రి చల్లని చలిలో వేడివేడి వంటలు చేసుకుని ఇలాగే ఒక దగ్గర తిందాం. అప్పుడందరికీ బావుంటుంది, ఏమంటారు అని చెప్పగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. సరే, మీకీ శుభవార్త నచ్చకపోతే నా దగ్గర మరొక శుభవార్త ఉంది. అది ఖచ్చితంగా నచ్చుతుంది. చెప్పు, అది కూడా వింటే ఓ పనైపోతుంది కదా. అదే, చల్లని చలిలో రోజుకొక్కరు చొప్పున వేడివేడి వంటలు చేసి పెట్టాలి. సోమవారం నేను, మంగళవారం శశి, బుధవారం స్మైలీ, గురువారం రాజు, శుక్రవారం మీనా, శనివారం దేవి, ఇక ఆదివారం రాత్రి అందరం కలిసి ఒక మాట అనుకుని ఆ కూర చేసుకుందాం, ఏమంటారు? మళ్ళీ ముఖాలు చూసుకున్నారు. అందరికీ రాణి చెప్పిన మొదటి శుభవార్త కంటే రెండోసారి చెప్పిన శుభవార్త నచ్చింది. అందరూ దానికొప్పుకున్నారు. స్మైలీ కొంగ చేసిన వేడివేడి చేపల కూరతో ప్రతి ఒక్కరూ కడుపు నిండుగా తిన్నారు. పంట బావుందని మెచ్చుకున్నారు. కొంత సమయం తర్వాత ఒక సెలయేరు దగ్గర కలుసుకున్నారు. మరి ఈ రోజు రాత్రికి ఎవరు వంట చేస్తారు అని రాణి పిచ్చుక అడగగానే ప్రతి ఒక్కరూ పక్కనున్న వాళ్ళని చూపించారు. కానీ నేను చేస్తానని ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇలా అయితే ఎవ్వరు చెప్పరని అర్థమవుతోంది. మనం 6 6 చీటీలలో పేరు రాసి వేద్దాం. రోజుకొకరు చొప్పున చీటీ తీయాలి. ఆ చీటీలో ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆ రోజు రాత్రికి వేడివేడి వంటలు చేయాలి అని రాణి పిచ్చుక చెప్పగానే అందరూ ఒప్పుకున్నారు. అయితే మనం అన్ని కూరగాయలను, ఎగ్స్ని తెచ్చిపెట్టుకోవాలి. ఒక ఎగ్స్ అంటేలా చికెన్, మటన్ కూడా కావాలి కదా. రోజు కూరగాయలు తినలేం కదా. అప్పుడు మనం చికెన్ తినాలనుకున్నప్పుడు ఆ రోజున ఒక కోడిని తెచ్చుకుంటే సరిపోతుంది. లేదంటే రాత్రైన తర్వాత ఎవరైతే వంట చేస్తారో వాళ్లే వెళ్ళి తీసుకురావాలి. ఇది చలికాలం కదా, ఎలాగో ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రారని అన్ని రకాల షాపుల వాళ్ళు తొందరగానే షాపులు బంద్ చేస్తారు. అప్పుడు మనకి సమయం వృధా తప్ప మరొకటి ఉండదు. అప్పుడు పని చేద్దాం, చికెన్ తినాలనుకున్నప్పుడు తెచ్చిపెట్టుకుందాం. వంట చేసేవాళ్ళెవరో ఆ రోజున చికెన్ చేస్తారు. రాణి చెప్పినట్టుగా చేద్దాం అని అందరూ కాసేపు మాట్లాడుకుని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడింది, చలి మొదలైంది. అందరూ స్మైలీ ఇంటి దగ్గర కలుసుకున్నారు. రాజుకాకి చీటీల మీద పేర్లు రాశాడు. ఓకే, ఇప్పుడు చీటీలు వేస్తున్నాను అని రాణి పిచ్చుక చీటీలు వేసింది. అందరూ చూస్తుంటారు. రాణి పిచ్చుక ఒక చీటీ తీసింది. తన పేరే వచ్చింది. నా పేరే వచ్చింది. ఈ రోజు రాత్రికి చల్లని చలిలో వేడివేడి వంటలు చేస్తాను. చికెన్ చేస్తావా? మీలో ఎవరైనా చికెన్ తీసుకొచ్చిస్తే తప్పకుండా చికెన్ చేస్తాను. ఇప్పుడు చికెన్ వద్దులే రాణి, కూరగాయలు చేయి, వేడివేడిగా చేయి. సరే మీనా, ఇప్పుడే వంటలు చేయడం మొదలు పెడతాను. ఇక మనం ఇంట్లోకి వెళ్ళి కూర్చుందాం పదండి. అలా వద్దు శశి, మనం కూడా సహాయం చేద్దాం. రాణి ఒక్కతే చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది కదా. మనం సహాయం చేస్తే తొందరగా పూర్తవుతాయి. స్మైలీ కొంగ చెప్పింది నిజమనిపించింది.
అందరూ కలిసి ఆ చల్లని చలిలో వేడివేడి వంటలు చేసుకున్నారు. అరటాకుల్లో వడ్డించుకున్నారు. అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ చలిమంటలో భోజనం చేస్తూ ఉంటారు. అలా అందరూ కలిసి ఒక్కొక్క రోజున ఒక్కొక్కరు పేరుతో అందరూ సహాయం చేసుకుంటూ చల్లని చలిలో వేడివేడి వంటలు కమ్మగా చేసుకుని కడుపు నిండుగా తింటారు.